మంచి గ్రే కలర్లో ఎలా ఉందో చూడు. అదే అదే మంచి డార్క్ గ్రే కలర్లో ఉంది. అందరికీ నమస్కారం. పెద్దగా విశేషాలేమీ లేని ఒక బ్లాగ్తో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఏం లేదండి, ఎందుకో మాట్లాడాలి అనిపించింది. ఈ పొటల్స్ మొన్న శుక్రవారం సంతలో తెచ్చినప్పుడే కిలో తెచ్చానమాట. అందులో మొన్న ఒకరోజు వేపుడు చేశాను కదా, వీడియోలో చూసే ఉంటారు. మిగిలినవి ఒక 1/2 కిలో ఉంటాయన్నమాట. అవి ఈరోజు ముక్కలు కట్ చేసి ఇలాగా కొబ్బరికూర వేసి చేద్దామని చేశాను. ఎందుకంటే ఎప్పుడు ఈ పొటల్స్ అన్న వేపుడే తప్ప కూర అన్నదంటే మాకు అసలు తెలియదు. సరే, ఇన్ని రకాలుగా చేస్తున్నాం కదా, రకరకాలు మనకు అలవాటైనవే ఏమీ తినడం లేదు కదా, కొత్తగా కూడా ట్రై చేస్తున్నాం కదా. అందుకని ఆ పొటల్స్ ఉడికించి వార్చేసి కొబ్బరికూర వేసి చేశానమాట. ఈరోజు పెద్ద పండగ ఏంటంటే, మా అబ్బాయి అన్నాడు, అమ్మ నాకు ఆఫీస్కి వెళ్తే ట్రావెలింగ్లోనే టైం పోతుంది, చాలా పని ఉంది, నేను వెళ్ళను, ఈరోజు సాపాటు చేస్తానన్నాడు. ఏమంటే మా ఇంట్లో ఏంటంటే, మా సాంప్రదాయ భాషలో భోజనం చేయడాన్ని సాపాటు చేయడం అని అంటాం. మాకు అదే అలవాటు. మా చిన్నప్పుడు మా నాయనమ్మ అలాగే చెప్పింది, మా అత్తవారింట్లో అదే అలవాటు. నేను నా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, ఆ పాట ద్వారా మీకు తెలిసే ఉంటుంది. అంతేకాదు, మా ఇంట్లో అన్నం, పప్పు, కూర వీటన్నిటికీ మా సంప్రదాయ భాషలో వేరే మాటలుంటాయి. అవన్నీ ఈసారి నేను వీడియోలో చెప్తాను. ఇంకా కొన్ని నాకు తెలియవు, అవి తెలుసుకుని కూడా చెప్తాను. ఈ గుమ్మడి వడియాలు ఏంటంటే మన కిరాణా కొట్లో కనిపించాయండి. అవి ఏంటి, సరే మనం ఎలాగో పెట్టుకోలేం, ఇంకా వర్షాలు వచ్చాయి కదా అని 2 చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చాను, వేయించాను. కానీ పెద్ద అద్భుతంగా లేవు, ఓ మాదిరిగా ఉన్నాయన్నమాట. పర్వాలేదు, 40 రూపాయలు వేసినట్టున్నారు ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే, మా అబ్బాయి తనంతట తానుగా భోజనం చేస్తాను, సాపాటు చేస్తానని చెప్పడం అనమాట. ఈరోజు ఇంక 2వ పూట కూడా మహా వండరు. అమ్మ రాత్రికి కూడా ఏదో బాగానే చేయి తింటాను అన్నాడు. అందుకని ఏంటంటే కొబ్బరి పాలు వేసి టమాటా పన్నీర్ వేసి బిర్యానీ చేశానమాట. అదే దీనికి ఏం పేరు పెట్టాలో నాకు ఇప్పటికీ తెలియదు. బిర్యానీయా, పులావా, మొత్తానికి ఏదో మసాలా రైస్, వెజిటబుల్ రైస్ ఇలాగనమాట. 3 టమాటాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం సోపు, కొంచెం షాజీరా, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ప్రాసెస్ మీరు వీడియోలో చూడండి. ఎందుకంటే దీని గురించి చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇది మాట్లాడాలనుకోవడం లేదు. నేను నిన్న రాత్రి ఒక సినిమా చూశానండి. పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, కానీ తెలుగు నేటివిటీ ఉంటే చూస్తాను నేను. హారర్ చూడను, సస్పెన్స్ చూస్తాను, మిగిలినవన్నీ చూస్తాను తప్ప హారర్ అయితే చూడను నేను అసలు. అందులో డ్యూరేషన్ తక్కువ ఉంటే 2 గంటల లోపు అయితే ఎగిరి గంతేసి మరీ చూస్తాను. స్టారింగ్ ఎవరన్నది కూడా చూడను, తెలుగు నేటివిటీ ఉంటే చాలు నాకు. సత్యన్ రాజు సినిమా అనమాట. సస్పెన్స్ అని ఉంది, అందుకని చూశాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో చాలా మామూలే కదా, సస్పెన్స్ క్రియేట్ చేసి సినిమాని నడిపించడం, అలాగే క్రియేట్ చేశారు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏంటో కొంచెం తేలిపోయినట్టు అనిపించింది నాకు. కానీ మధ్యలో ఇంకో ఉపకథ నడుస్తుంది అనమాట. చాలా బాధ అనిపించిందండి నాకు. ఒక 2 లవర్స్ ఉంటారు. ఆ అమ్మాయి ఏమో ఇంట్లో ఒప్పుకోరేమో అని చెప్పి ఆ అబ్బాయికి ఫోన్ చేసి వచ్చేస్తుంది అనమాట. పాపం అబ్బాయి ఎందుకు రావద్దనే అంటాడు. నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను, బస్సులో ఉన్నానని చెప్తుంది. అమ్మాయి వచ్చాక అసలు సంఘటనలు ఎలా జరిగాయి, ఎలా నడిచింది సినిమా అన్నది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. గొప్ప సినిమా అయితే నేను చెప్పను. కాకపోతే నిజంగానండి నాకు ఏడుపు వచ్చింది తెలుసా. ఎందుకు ఈ అమ్మాయిలు ఇంత చేస్తే, పాపం ప్రేమించిన అబ్బాయి చాలా మంచివాడు. ఆ లవర్ అన్నది ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారు, తర్వాత ఫోన్లు చేసుకుంటే ఆ అబ్బాయి తల్లి కూడా ఒప్పుకుంటుంది. కానీ ఏంటంటే సమస్య వేరేలా వస్తుందన్నమాట. నాకైతే ఎందుకో గుండెల్ని పిండేసినట్టు అనిపించిందండి. చాలా బాధ అనిపించింది. ఎందుకు మన తప్పు ఏమీ లేకపోయినా సరే ఎందుకు శిక్ష పడాలి, ఏంటి సమాజం ఈ ధోరణి అన్నట్టు అనిపించింది. సమాజంలో ఆడమగ తేడా లేకుండా ఎలాంటి దారులలో ఉన్నారో, మనం మన పిల్లల్ని ఎంతగా కాపాడుకోవాలో అన్న ఆలోచనతోటే రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసండి. నిన్న రాత్రో మొన్న రాత్రో చూశాను, మొన్న అనుకుంటాను, గుర్తులేదు. కానీ చాలా బాధ అనిపించింది. ఎందుకో చాలాసేపటి వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి అసలు ఎలా ఈ పెడధోరణులు అవి ఎలా మారుతాయి సమాజంలో అన్నట్టు అనిపించింది. ఈ టెనెంట్ సినిమా అన్నది ప్రైమ్లో ఉందన్నమాట. తర్వాత ఆహాలో ఈ మధ్య 3 సినిమాలు చూశాను. ఇప్పుడు ఒక 2-3 వారాలు అయిందిలేండి. షరతులు వర్తిస్తాయని చాలా బాగుందండి.
ఆ సినిమా తెలంగాణ నేపథ్యం అనమాట. చాలా బాగుంది ఆ సినిమా మాత్రం. నేనైతే చూడమని చెప్తాను. అందులో హీరోయిన్ వేసిన అమ్మాయి కూడా కొంచెం చామంచాయిగా ఉంది, చాలా కళగా ఉందన్నమాట. ఇంక నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే హీరోయిన్ డ్రెస్సెస్ అన్ని, అలాగే హీరో షర్ట్స్ అన్ని కూడా ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా ఇక్కడ బ్రాండ్ని చూపించే ప్రయత్నం బాగా చేశారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఎంత బాగున్నాయో డ్రెస్సులన్నీ కూడా. అలాగే శ్రీరంగ నీతులు ఒకటి, ప్రసన్న వదనం ఒకటి అండి. ఈ 2 సినిమాలు కూడా చాలా బాగున్నాయి. షరతులు వర్తిస్తాయి, శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం. వీలైతే చూడండి. చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రసన్న వదనం కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు. శ్రీరంగ నీతులు మామూలు పల్లెటూరు నేపథ్యంలో జరిగే కథ అనమాట. అది కూడా బాగానే ఉంది, చూడొచ్చు. టమాటాలు మసాలాలు అన్ని గ్రైండ్ చేసుకుని అది నూనెలో వేయించి తర్వాత నానపెట్టుకున్న బియ్యం వేసాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. ఇవంతా బాగా కలుపుకొని 2 విజిల్స్ అండి. ఎందుకంటే పెద్ద బర్నర్ మండడం లేదు. అసలు ఒక్క విజిలే చాలన్నట్టు అనిపించింది, కానీ 2 విజిల్స్ ఉంచాను. ఇలాగైందనమాట. కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్నాను. ఇంకేంటంటే పెరుగుతోటి తినేసామన్నమాట. ఇక చాలా పొద్దున్నుంచి ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టే ఉంది. ఇంకా సాయంత్రం మొదలైందనమాట. 6:30 అలాగా చిన్న జల్లుతో మొదలైంది. తర్వాత చాలా పెద్ద వర్షం పడిందండి. కిందటేడాది జూన్ 3వ వారం అయిపోయిందండి తొలకరి పడేసరికే. నాకు బాగా గుర్తు, జూన్ 21, 22 తారీఖుల్లో పడింది. అది కూడా అప్పుడు కూడా చెప్పుకోదగ్గ వానలు అయితే లేవు. ఈసారి మరి చూస్తుంటే వానలు ఆశాజనకంగానే ఉన్నాయి. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.